గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రీవియస్ వీడియోలో మొబైల్లో స్పేస్ లేకపోవడం వల్ల కట్ అయిందండి. నెక్స్ట్ మిగిలిన చాప్టర్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేద్దామండి. లేఖ పాఠ్యాంశం వరకు కంప్లీట్ చేసినాము. ఇంకా లేఖలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్లు ఉన్నాయండి, ఇంకా చూద్దాం. లేఖ పాఠ్యాంశంలో మనకు ఇంకా ఏమున్నాయి క్వశ్చన్లు చూద్దాం. అదో గోదావరి నదిలో నీరు నిండుగా ఉంది. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ విభక్తికి సంబంధించింది? ఎప్పుడు 2023లో వచ్చినటువంటి క్వశ్చన్. అదేవిధంగా విభక్తి ప్రత్యయాలు అడిగిండు. ఎప్పుడు 9th January 2025. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే దాన్ని ఏమంటారు అన్నాడు. ఎప్పుడు 12th June. మీరు ప్రధానంగా లేఖ పాఠ్యాంశంలో ఉన్నటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఉన్న అంశాలను మీరు నేర్చుకుంటే 1 మార్క్ మీకు వచ్చినట్లే. ఇక చూడండి, ఇంకా కుర్క్యాల శాసనంలో పద్యాల ఛందస్సు ఏమిటి అని 18th January రోజు వచ్చింది. 33 క్వశ్చన్ చూడండి. ఇత్తడి లోహ కళకు చెందినటువంటి ఊరు ఏది అని 18th January రోజు అడిగిండు. విభక్తి ప్రత్యయాలు అని వీటిని పిలుస్తారు అని 9th January రోజు అడిగిండు. అన్ని లేఖ పాఠ్యాంశంలోనే ఉన్నాయండి. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు కట్టించినది ఏది అని 9th January రోజు అడిగినటువంటి క్వశ్చన్ అండి. అదేవిధంగా నది నీటి నిండి ఉంది, లోపించిన విభక్తి. నది నీటి నిండి ఉంది, దీనిలో లోపించిన విభక్తి అడిగిండు. ఇంకా కుర్క్యాల శాసనం వేయించినది ఎవరు అని 10th January రోజు అడిగినండి. చూడండి, ఒకసారి మీరు ఈ క్వశ్చన్లు చదివి మీరు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా మీకు ఓన్గా టెస్ట్ చేసుకోండి. మీరు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతున్నట్లయితే 100% మీరు ఆ చాప్టర్స్ కంప్లీట్ చేసినట్లు అవుతుంది. చూడండి, మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు శతక సుధ 5వ చాప్టర్. మనిషికి వినయం అలంకారం, అయితే అతి వినయం పనికిరాదు. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందినది? చూడండి, 18th January రోజు అడిగిండండి. ఇది ఈ పాఠ్యాంశం శతక సుధ అనే పాఠ్యాంశంలో ఉంది. నెక్స్ట్ లింగవచన విభక్తులు లేని పదం 31st May. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైనను అనే పద్యం ఇచ్చిండు. శతక సుధ నుంచి ఒక పద్యం వచ్చింది, 5 మార్కుల క్వశ్చన్ అండి ఇది. 30 May రోజు. నెక్స్ట్ ఆహా అనే పదం ఇచ్చిండు 2023 రోజు. 2023 వచ్చినటువంటి డేట్లో ఆహా. వెంకట నరసింహ కవి రచన ఎప్పుడు 2023లో వచ్చింది ఇది కూడా. నెక్స్ట్ చూడండి, ఆహా ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్నది. ఈ వాక్యంలో అవ్యయం ఏది అని 23rd 7th 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి ఇది. రాజు పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు. పై వాక్యంలో అమ్మో అన్న పదం ఏమిటి అని 18th January రోజు అడిగిండు. నెక్స్ట్ శతాబ్దం అనగా అని 9th January రోజు అడిగినటువంటి క్వశ్చన్లు అండి. నెక్స్ట్ మనకు 6వ చాప్టర్లో పోతన బాల్యము. దీనిలో అభినవ పోతన అనే బిరుదు ఎవరిది అని ఇచ్చిండు, June 2nd రోజు. నెక్స్ట్ వనమాలై వరదాచార్యులు రాసినటువంటి రైతు బిడ్డ అన్నది దేనికి సంబంధించింది అని వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇవండి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి తక్కువ వచ్చినాయి ఈ పాఠ్యాంశంలో. నెక్స్ట్
కుల్య వికృతి, ఉదది అర్థం అడిగిండు, ఎలామి అంటే ఏంది, ఇవి పాఠ్యాంశాలు మధ్యలో వచ్చినటువంటివి. సింహము అర్థం, శశం శరభం పర్యాయ పదాలు కలిగినటువంటి పదం అండి. చూడండి, ఈ క్వశ్చన్స్కి ఇట్లా మీరు ఆన్సర్స్ చేయగలుగుతున్నట్లయితే దాదాపుగా తెలుగులో మొదటి 6 చాప్టర్లను మీరు పూర్తిగా నేర్చుకున్నట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ వినాలనుకుంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.